నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన కామవరపకోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు, దీనికోసం తాను చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రిజిస్టర్ అన్నారు. కామవరకోట మండలంలో ప్రాంతాలను బట్టి భూమి విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపడానికి సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భూమి విలువ తారతమ్యాలు వచ్చినప్పుడు సమతుల్యతో సక్రమంగా రిజిస్ట్రేషన్కు వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా మార్కెట్ వాల్యూ సవరణ ప్రతిపాదనలు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే కామవరకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కూడా మార్కెట్ విలువ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్రికల్చరల్ రేట్సు, సైట్ రేట్సు, బయట ఉన్న ఓపెన్ మార్కెట్ వాల్యూకి అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. వాటి విలువని పరిశీలించిన తర్వాత పార్టీల దగ్గర నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఎంక్వైరీ చేసి ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీం అన్సారియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని గురువారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి చర్చి సెంటర్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానంగా 3 రకాల క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ, జిల్లా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0 దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఆశా, ఏఎన్ఎంస్, దెన్ సిహెచ్ఓస్ వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్లో మన డిస్ట్రిక్ట్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్: బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 1794 కేసెస్ మనకు వచ్చి ఉన్నాయి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్. సో ఎర్లీ డిటెక్షన్ చేసి ఎవరికైతే సిమ్టమ్స్ ఉందో వారిని మెడికల్ ఆఫీసర్స్కి రెఫర్ చేయడం జరుగుతున్నది. మెడికల్ ఆఫీసర్స్ వారిని కన్ఫర్మ్ చేస్తే దెన్ దే విల్ సెండ్ ఇట్ టు ద మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. సో వారు చూసి వారికి ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరినీ కూడా మన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఓస్ ఇంటింటికి వస్తున్నప్పుడు వారికి మీరు సాయం చేయండి. ఒకవేళ మిమ్మల్ని చూసి వారికి రెఫర్ చేస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా ద్వారా ఈ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ అందరు కూడా రావాలి అని కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త ఆరోగ్య పథకాన్ని మన వైద్య ఆరోగ్య శాఖలో ప్రవేశపెడుతుంది. అదేంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్. చాలామందికి చూసాము. అందుకని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏంటంటే నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని స్క్రీనింగ్ చేయబడుతుంది అనమాట. అంటే 18 ఏళ్ళు పైబడిన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ పరీక్షలు చేయబడతాయి. సో ఈ పరీక్షల్ని
గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ప్రజలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళందరూ వైద్య ఆరోగ్య శాఖకు సహకరించి వాళ్ళందరూ పరీక్షలు చేయించుకొని ఎవరైనా అనుమానితులుగా ఆ పరీక్షల్లో తేలితే వాళ్ళని హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం పంపించడం జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ అనేది ప్రమాదకరమైందే కానీ ప్రాథమిక దశలో గుర్తించితే ఇది పూర్తిగా నయమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని జిల్లా ప్రజలు నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం జరిగే దగ్గర వచ్చి వాళ్ళందరూ చూపించుకొని పరీక్షలు చేయించుకోవాలి. దీనికోసం మెడికల్ ఆఫీసర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వబడింది. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ దాదాపుగా పూర్తయిపోయింది ఆల్రెడీ. దానికి మన తిరుమలరావు గారు ఎస్పీఎం అసిస్టెంట్ ప్రొఫెసరు చాలా సహకరించారు. అట్లాగే మన ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసరు డాక్టర్ భగీరథ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. సో ఈ కార్యక్రమంలో ఎన్నో లక్షల మందిని 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దాదాపు 17-18 లక్షల మంది ఉంటారు మన ప్రకాశం జిల్లాలో. వీళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి గుర్తించవలసి వస్తుంది. దానికి సంబంధించిన పరికరాలు అన్నీ కూడా మేము సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పటి నుంచి ఆచరణ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలుపై అవగాహన కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలు, రాష్ట్ర హైకోర్టు వారి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాన్ని నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించని కారణంగా ప్రమాద సమయంలో గాయాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత మాసంలో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ర్యాలీని కూడా నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంకర్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్క్ యాజమాన్యాలతో సంప్రదించి వారి సహకారంతో హెల్మెట్ పంపిణీ ప్రక్రియకు జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. హానబుల్ సుప్రీంకోర్టు వారు పాస్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం హానబుల్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి వాహనదారుడు ఎవరైతే 2 వీలర్ని రైడ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ని వేర్ చేయాల్సి ఉంటుంది. అలా లేకపోవడం కారణంగా ప్రమాదాలని కొంచెం తీవ్రతరం అయ్యే విధంగా వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలే విధంగా ఉంటుందని చెప్పి అలాంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడాను మన పబ్లిక్ సొసైటీ ఎవరైతే 2 వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ గురించి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము మొదటగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత నెలలో ర్యాలీ నిర్వహించిన తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళని, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఏమైనా వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ హెల్మెట్స్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎవరికంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, పూర్ స్టూడెంట్స్, అలాగే మాకు పారాలీగల్ వాలంటీర్స్ వర్క్స్ చేసే వాళ్ళకి కానీ, జూనియర్ అడ్వకేట్స్ కానీ, నెక్స్ట్ అడ్వకేట్ క్లర్క్స్కి, ఇంకెవరైతే నీడీ పీపుల్ ఉంటారో హెల్మెట్స్ కొంచెం కొనుక్కోలేని స్థితిలో వాళ్ళు పాత హెల్మెట్స్ యూజ్ చేసేవి, సరైనవి సరికాకుండా లేనివి యూజ్ చేసే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గత 15 రోజుల కిందట ఒక 148 హెల్మెట్స్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి, అడ్వకేట్ క్లర్క్స్కి సప్లై చేయడం అయింది. అలాగే ఇప్పుడు మళ్ళా స్టేట్ బ్యాంక్ వారు, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్ వారు కూడా లేడీస్కి, జెంట్స్కి ఈ ప్రొటెక్టివ్ గేర్ హెల్మెట్స్ ఒక 250 వరకు మాకు సప్లై చేశారు. దానిలో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్కి, బాయ్స్కి ప్లస్ జూనియర్ అడ్వకేట్స్కి కూడా ఈ హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ మా యొక్క రిక్వెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే 2 వీలర్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడడం అనేది 2 రకాలుగా ఉపయోగకరం. మీకు సేఫ్టీ ఉంటుంది. 2, ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే కనుక మీరు హెల్మెట్ వాడలేదు అనే డిఫెన్స్ అదర్ సైడ్ వాళ్ళు తీసుకోవడానికి వీలు కూడా లేకుండా ఉంటుంది.
మాకు ఈ అవకాశం ఇచ్చి మేము ఇలా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మాకు గైడ్ చేసినందుకు హానరబుల్ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు ముందుకొచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెల్మెట్స్ మాకు సప్లై చేసినందుకు బ్యాంక్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన కామవరపకోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు, దీనికోసం తాను చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రిజిస్టర్ అన్నారు. కామవరకోట మండలంలో ప్రాంతాలను బట్టి భూమి విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపడానికి సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భూమి విలువ తారతమ్యాలు వచ్చినప్పుడు సమతుల్యతో సక్రమంగా రిజిస్ట్రేషన్కు వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ ఏలూరు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా మార్కెట్ వాల్యూ సవరణ ప్రతిపాదనలు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే కామవరకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కూడా మార్కెట్ విలువ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్రికల్చరల్ రేట్సు, సైట్ రేట్సు, బయట ఉన్న ఓపెన్ మార్కెట్ వాల్యూకి అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. వాటి విలువల్ని పరిశీలించిన తర్వాత పార్టీల దగ్గర నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఎంక్వైరీ చేసి ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీం అన్సారియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని గురువారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి చర్చి సెంటర్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానంగా 3 రకాల క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ, జిల్లా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0 దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఆశా, ఏఎన్ఎంస్, దెన్ సిహెచ్ఓస్ వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్లో మన డిస్ట్రిక్ట్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్: బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 1794 కేసెస్ మనకు వచ్చి ఉన్నాయి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్. సో ఎర్లీ డిటెక్షన్ చేసి ఎవరికైతే సిమ్టమ్స్ ఉందో వారిని మెడికల్ ఆఫీసర్స్కి రెఫర్ చేయడం జరుగుతున్నది. మెడికల్ ఆఫీసర్స్ వారిని కన్ఫర్మ్ చేస్తే దెన్ దే విల్ సెండ్ ఇట్ టు ద మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. సో వారు చూసి వారికి ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరినీ కూడా మన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఓస్ ఇంటింటికి వస్తున్నప్పుడు వారికి మీరు సాయం చేయండి. ఒకవేళ మిమ్మల్ని చూసి వారికి రెఫర్ చేస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా ద్వారా ఈ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ అందరు కూడా రావాలి అని కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త
ఆరోగ్య పథకాన్ని మన వైద్య ఆరోగ్య శాఖలో ప్రవేశపెడుతుంది. అదేంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్. చాలామందికి చూసాము. అందుకని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏంటంటే నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని స్క్రీనింగ్ చేయబడుతుంది అనమాట. అంటే 18 ఏళ్ళు పైబడిన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ పరీక్షలు చేయబడతాయి. సో ఈ పరీక్షల్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ప్రజలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళందరూ వైద్య ఆరోగ్య శాఖకు సహకరించి వాళ్ళందరూ పరీక్షలు చేయించుకొని ఎవరైనా అనుమానితులుగా ఆ పరీక్షల్లో తేలితే వాళ్ళని హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం పంపించడం జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ అనేది ప్రమాదకరమైందే, కానీ ప్రాథమిక దశలో గుర్తించితే ఇది పూర్తిగా నయమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని జిల్లా ప్రజలు నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం జరిగే దగ్గర వచ్చి వాళ్ళందరూ చూపించుకొని పరీక్షలు చేయించుకోవాలి. దీనికోసం మెడికల్ ఆఫీసర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వబడింది. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ దాదాపుగా పూర్తయిపోయింది ఆల్రెడీ. దానికి మన తిరుమలరావు గారు ఎస్పీఎం అసిస్టెంట్ ప్రొఫెసరు చాలా సహకరించారు. అట్లాగే మన ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసరు డాక్టర్ భగీరథ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. సో ఈ కార్యక్రమంలో ఎన్నో లక్షల మందిని 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దాదాపు 17-18 లక్షల మంది ఉంటారు మన ప్రకాశం జిల్లాలో. వీళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి గుర్తించవలసి వస్తుంది. దానికి సంబంధించిన పరికరాలు అన్నీ కూడా మేము సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పటి నుంచి ఆచరణ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలుపై అవగాహన కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలు, రాష్ట్ర హైకోర్టు వారి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాన్ని నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించని కారణంగా ప్రమాద సమయంలో గాయాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత మాసంలో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ర్యాలీని కూడా నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంకర్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్క్ యాజమాన్యాలతో సంప్రదించి వారి సహకారంతో హెల్మెట్ పంపిణీ ప్రక్రియకు జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. హానబుల్ సుప్రీంకోర్టు వారు పాస్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం హానబుల్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి వాహనదారుడు ఎవరైతే 2 వీలర్ని రైడ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ని వేర్ చేయాల్సి ఉంటుంది. అలా లేకపోవడం కారణంగా ప్రమాదాలని కొంచెం తీవ్రతరం అయ్యే విధంగా, వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలే విధంగా ఉంటుందని చెప్పి అలాంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడాను మన పబ్లిక్ సొసైటీ ఎవరైతే 2 వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ గురించి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము మొదటగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత నెలలో ర్యాలీ నిర్వహించిన తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళని, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఏమైనా వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ హెల్మెట్స్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎవరికంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, పూర్ స్టూడెంట్స్, అలాగే మాకు పారాలీగల్ వాలంటీర్స్ వర్క్స్ చేసే వాళ్ళకి కానీ, జూనియర్ అడ్వకేట్స్ కానీ, నెక్స్ట్ అడ్వకేట్ క్లర్క్స్కి, ఇంకెవరైతే నీడీ పీపుల్ ఉంటారో హెల్మెట్స్ కొంచెం కొనుక్కోలేని స్థితిలో వాళ్ళు పాత హెల్మెట్స్ యూజ్ చేసేవి, సరైనవి సరికాకుండా లేనివి యూజ్ చేసే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గత 15 రోజుల కిందట ఒక 148 హెల్మెట్స్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి, అడ్వకేట్ క్లర్క్స్కి సప్లై చేయడం అయింది. అలాగే ఇప్పుడు మళ్ళా స్టేట్ బ్యాంక్ వారు, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్ వారు కూడా లేడీస్కి, జెంట్స్కి ఈ ప్రొటెక్టివ్ గేర్ హెల్మెట్స్ ఒక 250 వరకు మాకు సప్లై చేశారు. దానిలో భాగంగానే ఈరోజు గవర్నమెంట్
కాలేజ్ గర్ల్స్కి బాయ్స్కి ప్లస్ జూనియర్ అడ్వకేట్స్కి కూడా ఈ హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ మా యొక్క రిక్వెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే 2-వీలర్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడడం అనేది 2 రకాలుగా ఉపయోగకరం. మీకు సేఫ్టీ ఉంటుంది, 2 ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే కనుక మీరు హెల్మెట్ వాడలేదు అనే డిఫెన్స్ అదర్ సైడ్ వాళ్ళు తీసుకోవడానికి వీలు కూడా లేకుండా ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చి మేము ఇలా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మాకు గైడ్ చేసినందుకు హానరబుల్ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు ముందుకొచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెల్మెట్స్ మాకు సప్లై చేసినందుకు బ్యాంక్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన కామవరపకోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు, దీనికోసం తాను చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రిజిస్టర్ అన్నారు. కామవరకోట మండలంలో ప్రాంతాలను బట్టి భూమి విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపడానికి సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భూమి విలువ తారతమ్యాలు వచ్చినప్పుడు సమతుల్యతో సక్రమంగా రిజిస్ట్రేషన్కు వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా మార్కెట్ వాల్యూ సవరణ ప్రతిపాదనలు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే కామవరకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కూడా మార్కెట్ విలువ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్రికల్చరల్ రేట్సు, సైట్ రేట్సు బయట ఉన్న ఓపెన్ మార్కెట్ వాల్యూకి అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. వాటి విలువల్ని పరిశీలించిన తర్వాత పార్టీల దగ్గర నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఎంక్వైరీ చేసి ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీం అన్సారియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని గురువారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి చర్చి సెంటర్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానంగా 3 రకాల క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ, జిల్లా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0 దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఆశా, ఏఎన్ఎంస్, దెన్ సిహెచ్ఓస్ వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్లో మన డిస్ట్రిక్ట్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్: బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 1794 కేసెస్ మనకు వచ్చి ఉన్నాయి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్. సో ఎర్లీ డిటెక్షన్ చేసి ఎవరికైతే సిమ్టమ్స్ ఉందో వారిని మెడికల్ ఆఫీసర్స్కి రెఫర్ చేయడం జరుగుతున్నది. మెడికల్ ఆఫీసర్స్ వారిని కన్ఫర్మ్ చేస్తే దెన్ దే విల్ సెండ్ ఇట్ టు ద మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. సో వారు చూసి వారికి ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరినీ
ఇవన్నీ కూడా మన ఆశా ఏఎన్ఎం సిహెచ్ఓస్ ఇంటింటికి వస్తున్నప్పుడు వారికి మీరు సాయం చేయండి. ఒకవేళ మిమ్మల్ని చూసి వారికి రెఫర్ చేస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా ద్వారా ఈ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ అందరు కూడా రావాలి అని కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త ఆరోగ్య పథకాన్ని మన వైద్య ఆరోగ్య శాఖలో ప్రవేశపెడుతుంది. అదేంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్. చాలామందికి చూసాము. అందుకని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏంటంటే నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని స్క్రీనింగ్ చేయబడుతుంది అనమాట. అంటే 18 ఏళ్ళు పైబడిన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ పరీక్షలు చేయబడతాయి. సో ఈ పరీక్షల్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ప్రజలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళందరూ వైద్య ఆరోగ్య శాఖకు సహకరించి వాళ్ళందరూ పరీక్షలు చేయించుకొని ఎవరైనా అనుమానితులుగా ఆ పరీక్షల్లో తేలితే వాళ్ళని హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం పంపించడం జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ అనేది ప్రమాదకరమైందే, కానీ ప్రాథమిక దశలో గుర్తించితే ఇది పూర్తిగా నయమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని జిల్లా ప్రజలు నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం జరిగే దగ్గర వచ్చి వాళ్ళందరూ చూపించుకొని పరీక్షలు చేయించుకోవాలి. దీనికోసం మెడికల్ ఆఫీసర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వబడింది. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ దాదాపుగా పూర్తయిపోయింది ఆల్రెడీ. దానికి మన తిరుమలరావు గారు ఎస్పీఎం అసిస్టెంట్ ప్రొఫెసరు చాలా సహకరించారు. అట్లాగే మన ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసరు డాక్టర్ భగీరథ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. సో ఈ కార్యక్రమంలో ఎన్నో లక్షల మందిని 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దాదాపు 17-18 లక్షల మంది ఉంటారు మన ప్రకాశం జిల్లాలో. వీళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి గుర్తించవలసి వస్తుంది. దానికి సంబంధించిన పరికరాలు అన్నీ కూడా మేము సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పటి నుంచి ఆచరణ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. నమస్తే, ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగు. ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలుపై అవగాహన కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలు, రాష్ట్ర హైకోర్టు వారి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాన్ని నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించని కారణంగా ప్రమాద సమయంలో గాయాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత మాసంలో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ర్యాలీని కూడా నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంకర్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్క్ యాజమాన్యాలతో సంప్రదించి వారి సహకారంతో హెల్మెట్ పంపిణీ ప్రక్రియకు జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. హానబుల్ సుప్రీంకోర్టు వారు పాస్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం హానబుల్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి వాహనదారుడు ఎవరైతే 2 వీలర్ని రైడ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ని వేర్ చేయాల్సి ఉంటుంది. అలా లేకపోవడం కారణంగా ప్రమాదాలని కొంచెం తీవ్రతరం అయ్యే విధంగా వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలే విధంగా ఉంటుందని చెప్పి అలాంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడాను మన పబ్లిక్ సొసైటీ ఎవరైతే 2 వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ గురించి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము మొదటగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత నెలలో ర్యాలీ నిర్వహించిన తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళని, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఏమైనా వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ హెల్మెట్స్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎవరికంటే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, పూర్ స్టూడెంట్స్, అలాగే మాకు పారాలీగల్ వాలంటీర్స్ వర్క్స్ చేసే వాళ్ళకి కానీ, జూనియర్ అడ్వకేట్స్ కానీ, నెక్స్ట్ అడ్వకేట్ క్లర్క్స్కి, ఇంకెవరైతే నీడీ పీపుల్ ఉంటారో హెల్మెట్స్ కొంచెం కొనుక్కోలేని స్థితిలో వాళ్ళు పాత హెల్మెట్స్ యూజ్ చేసేవి, సరైనవి సరికాకుండా లేనివి యూజ్ చేసే
వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గత 15 రోజుల క్రిందట ఒక 148 హెల్మెట్స్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి, అడ్వకేట్ క్లర్క్స్కి సప్లై చేయడం అయింది. అలాగే ఇప్పుడు మళ్ళా స్టేట్ బ్యాంక్ వారు, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్ వారు కూడా లేడీస్కి, జెంట్స్కి ఈ ప్రొటెక్టివ్ గేర్ హెల్మెట్స్ ఒక 250 వరకు మాకు సప్లై చేశారు. దానిలో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్కి, బాయ్స్కి ప్లస్ జూనియర్ అడ్వకేట్స్కి కూడా ఈ హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ మా యొక్క రిక్వెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే 2-వీలర్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడడం అనేది 2 రకాలుగా ఉపయోగకరం. మీకు సేఫ్టీ ఉంటుంది, 2 ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే కనుక మీరు హెల్మెట్ వాడలేదు అనే డిఫెన్స్ అదర్ సైడ్ వాళ్ళు తీసుకోవడానికి వీలు కూడా లేకుండా ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చి మేము ఇలా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మాకు గైడ్ చేసినందుకు హానరబుల్ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు ముందుకొచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెల్మెట్స్ మాకు సప్లై చేసినందుకు బ్యాంక్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.